నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేల్పూర్కు చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ఏ. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో మంత్రి హరీష్ రావు మీడియాతో వెల్లడి. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన దేవస్థానం ఈవో నవీన్ కుమార్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్కు హెలికాప్టర్లో చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఐకే రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు. ఐటీ దాడుల్లో 42 కోట్ల నగదు దొరికాయని, కాంగ్రెస్ పార్టీ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయల బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారుల నుండి, కాంట్రాక్టర్ దగ్గర నుండి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాలని ఈ అక్రమ వసూళ్లకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బెంగళూరు నుండి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ పంపాలని ప్లాన్ చేస్తున్నారని, ఇందులో కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాత్ర ఉన్నట్లు తెలుస్తుందన్నారు. కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదు, మీకు తగిన గుణపాఠం తప్పదని అన్నారు. అశోక్ చేసేప్పుడు కానీ 5 నిమిషాలు, ఎక్కువ లంబా చూడ కాదు, 5 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ తర్వాత నూతన ఓటర్ లిస్టు వస్తాయని, వాటిని తీసుకుని యూనిట్ మరియు క్లస్టర్ మరియు పార్టీ అధ్యక్షుల లిస్టు భారీగా ఓటర్లను వెరిఫై చేయాలని, ఓటర్ లిస్టులో పేర్లు లేని వారిని గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ఏ సమయంలో రావచ్చునో పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను పదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలక్షన్ చేయాలి. సరే, వాళ్ళు ఆ రోజు ఒకసారి అవకాశం చెప్పి ఎంత ఖచ్చితంగా ఓట్లు వేశారో ఈరోజు మన వాళ్ళు ఒక అవకాశం వచ్చింది మనకి ఈరోజు. ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 33 రోజులు ఇప్పుడు డిమాండ్లో పెట్టడం, లోకేష్ బాబు పైన కేసులు పెట్టడం, అలాగే భువనేశ్వరం గారి పైన కూడా కేసులు పెట్టేదానికి ప్రయత్నించడం, నారాయణ గారి పైన కేసులు పెట్టడం, ఎవరుంటే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది పరిపాటు అయిపోయింది. అట్లాగే మనకైతే 30 సెక్షన్ అయితే అమలంట, వాళ్ళకి ఏమి సెక్షన్ అమలు లేదు. వాళ్ళు బైపాసులు ఆపేస్తారు,
బస్ స్టాండ్లో ఆపుతారు, బజార్లో పోతారు, ఓట్లు దాచుకుంటారు, పొలమాలు వేసుకుంటారు, పూలు ఎగరేస్తారు. మనం ఏమన్నా చేస్తే మాత్రం ఓ రోజు పోలీసు వాళ్ళు వచ్చి మన దగ్గర రూపుకుంటారు, దాని గేట్ నుండి బయటకు పోనీయకుండా. ఈ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆలోచించండి. మనం కూడా రేపు గెలిస్తేనే మనందరం కూడా భవిష్యత్తు, రేపు గెలవకపోతే అందరం కూడా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ ఆయన కూడా ఈ విషయం చెప్పి బూత్ కమిటీ కన్వీనర్ తిరగమని చెప్పండి. ఎందుకంటే ఎలక్షన్లో ఆ బూత్ చూడాల్సింది ఆ బూత్ కమిటీ కన్వీనర్. నువ్వు క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ బూత్లను చూడలేవు. కాబట్టి అక్కడ ఆ బూత్ కమిటీ కన్వీనర్కి నాయకత్వం ఇచ్చి అతన్ని తిరగనివ్వండి. అట్లాగే ఏమైనా బూత్ కమిటీ కన్వీనర్ ఏమైనా బాగాలేకపోతే మీరు యూనిట్ ఇన్ఛార్జ్ మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెప్పి మార్చుకోమని చెప్పి తెలియజేస్తాం. అది కూడా ఏదైనప్పటికీ నెలాఖరులోపు చూసుకోండి, మళ్ళీ తర్వాత మార్చేది కుదరదు. వాళ్ళు తెలియదు చెప్తున్నారు తెలియదు. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. మా నాయకుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు, దాంట్లో రెండో మాట కూడా ఇంకేం లేదు. ఇప్పుడు కాకపోతే రేపు కాబట్టి ఎల్లుండి ఏదైనప్పటికీ ఒక 10-15 రోజుల లోపల మన నాయకుడు అయితే ఖచ్చితంగా బయట రావడం సాధ్యమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ లోపల ఏ విధంగా రాజకీయ పరిణామాలు కూడా అవేటువంటి పరిస్థితి ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ దేనికన్నా సంసిద్ధంగా ఉండాలి. ఒక మన పార్టీ లీడర్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం గుడ్డిగా దాన్ని సపోర్ట్ చేయడమే, దాని వ్యతిరేకించి ఎక్కడ కూడా బయట మనమే మాట్లాడితే ఇక విలువ ఉండదు పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఏం చెప్తే దానికి శిరసావహించాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శవర్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈవో నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిలకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలుసున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి మరియు సభ్యులు విడుదల చేశారు. అదేవిధంగా కల్వకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఆనంద్ మరియు సభ్యులు విడుదల చేశారు. తూర్పు ఘనపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం మరియు కల్వకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి కరపత్రాలను విడుదల చేసిన అనంతరం దేవస్థానాల ఈవో నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు వివిధ రకాల అలంకారణలో భక్తులకు దర్శనమిస్తారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం అభిషేకాలు, రాత్రి ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. లక్ష్మీ సమేతాయ వాంఛితార్థప్రదాయినే మహాశలగిరీశాయ శ్రీ నృసింహాయ మంగళం. ఈ యొక్క కల్వకొండ క్షేత్రమునందు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పట్టమహిషి అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. ప్రతినిత్యం కూడాను ఉదయం 6 గంటలకు అభిషేకం, 10:30కి సామూహికమైనటువంటి కుంకుమార్చన, సాయంకాలం 6 గంటలకి స్వామి అమ్మవారి యొక్క ఉత్సవం జరుగును. కావున 50 మంది ప్రియ భక్తులందరూ కూడా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని శ్రీ అమ్మవారి స్వామివారి యొక్క కృపాకటాక్షములకు పాత్ర కాకోరుచున్నాము. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. చిల్లకూరు మండలం కల్వకొండలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ సంవత్సరం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్ణయించుటకు దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి నిర్ణయించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా 10 రోజులు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేకం, 10:30కి సామూహిక కుంకుమార్చన, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిందిగా కోరుచున్నాం.
మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ ప్రిన్సిపల్ ఎం కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగచందర్ సార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను ఎన్నుకొని కష్టపడి విద్యను అభ్యసించాలని, జీవితంలో ఉన్నత పదవులు అలంకరించాలని పేర్కొన్నారు. అలా తయారవుతారని అనుకుంటున్నాను. అలాగే విద్యార్థులు మంచి అలవాట్లను కూడా నేర్చుకోవాలి. ఒకటికి ఒక చెడ్డ అలవాటు ఉన్నది. విచిత్రం ఏంటంటే మంచిలాగా పట్టి ఉంచుతున్నది, కానీ మంచి అలవాటు ఏదైతే ఉన్నదో అది అలవర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు ఈ మంచి అలవాట్లని పెంపొందించుకునేటువంటి క్రమాన్ని నేర్చుకోవాలి. మంచి అలవాట్లని పెంపొందించుకునేటువంటి సహనాన్ని కలిగి ఉండాలి. పెడతా ఉంటాడు, ఇటు అటు నెట్టేసి గబా గబా ఎక్కాలని ప్రయత్నం చేస్తాడు, కానీ బస్ ఎక్కే ప్రయత్నం కూడా అంతే ఉంటుంది. కొంతమందికి ఓపిక ఉంటుంది, ఆ ఓపిక లేని వాళ్ళు ముందు కింద పడేది, లేదా మంచి కూడా కింద పడేస్తారు వాళ్ళు, లేదా వాడు ఒక 10 నిమిషాలు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక 10 నిమిషాలు చదవడానికి ఇబ్బంది పడుతుంది, 10 నిమిషాలు ఓపిక కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది, 10 నిమిషాలు ఒక లెసన్ వినడానికి ఇబ్బంది పడుతుంది. సో ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడాలి. అద్భుతమైనటువంటి లక్షణాలతో పుట్టిన వ్యక్తులు ఎవరు ఉండరు. అందరూ మిక్స్డ్ కాంబినేషన్, ఈ మిక్స్డ్ క్వాలిటీస్ పుడతారు. చెడు మంచి రెండు కాంబినేషన్స్, ఈ రెండు మిక్స్డ్ క్వాలిటీస్ పుడతారు. మనలో ఉన్నటువంటి ఈ చెడుని తగ్గించుకొని మనలో ఉన్న మంచిని పైకి తీసుకొస్తే మనం మంచి వాళ్ళగా ప్రొజెక్ట్ అవుతాం. మనలో ఉన్నటువంటి ఆ మంచిని తొక్కేసి మనం చెడుని ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేస్తే సమాజానికి చెడ్డ వాళ్ళగా కనపడతాం, అందరికీ వీళ్ళనిలా కనపడేటువంటి అవకాశం ఉంది. మరి ఎట్లా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలా, ఎట్లా అణిచివేయాలంటే నీ యొక్క ఎమోషన్స్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. వయసుతో పాటు ఎమోషన్స్లో మార్పు ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఏజ్లో మనము చాలా ఉద్రేకంగా కనిపిస్తూ ఉంటాం, మన ఆలోచనలు కూడా అంతే ఉంటాయి. నిజంగా ఈ సమయంలో ఎవరైతే పరిణితి సాధిస్తారో, ఎవరైతే మెరుగ్గా ఆలోచిస్తారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో అద్భుతమైనటువంటి స్థానంలో ఉంటారు. ఇదే చెడిపోవడానికి, ఇదే బాగుపడడానికి రెండింటిని కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక మలుపు. కాబట్టి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే చక్కటి చదువు ద్వారా. చదివైనా సరే జీవితానికంటే నేను చదువు ఒక్కటే చదవమని చెప్పాను. అనేక రంగాలు ఉన్నాయి, నీకు నచ్చిన రంగంలో నువ్వు వెళ్ళు. ఒకవేళ నీకు చదువులో ఇంట్రెస్ట్ లేనట్లయితే నీకు ఇంకొక రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగం వైపు వెళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో పెన్షన్లను చెల్లించని కారణంగా పెన్షన్దారులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్ అట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో స్థిరపడిన పెన్షన్దారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమల్గూడలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీన మంజూరు కావాల్సిన పెన్షన్ 10వ తేదీ ముగిసినా ఇంకా రాకపోవడంతో పెన్షన్దారులు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్లకు చెల్లించాలని ఆయన కోరారు. ఇంకా డిఆర్ఈ కూడా కొంతమందికి ఇవ్వలేదని, సిఎఫ్ఎంకు విజ్ఞప్తి చేయగా తగిన అడిషనల్ క్వాంటం మాత్రమే కలిపారని, డిఆర్ కలపలేదని ఆయన తెలిపారు. 2018 నుండి బకాయిలో ఉన్న డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని, జిఏ 67 ప్రకారం డిఆర్ మొదటి వాయిదాలు ఇంకా చెల్లించలేదని ఆయన వివరించారు. పదవి విరమణ పొందిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి పెన్షన్పై ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ కలెక్టర్ అనురాధకు విన్నవించారు. ప్రధానంగా ప్రతి నెల 1వ తేదీ వరకు పెన్షన్లు చెల్లించాలని ఆమె కోరారు. పెన్షన్దారులందరికీ పెన్షన్ 1వ తారీఖునే పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్ అట్ హైదరాబాద్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళం, మా సంఘ సభ్యులం మీ అందరం. మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే పెన్షన్ పొందేవాళ్ళం. అలాగే ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు అంటే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధులు కానీ ఉత్తరపత్రాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరుగుతాయి. హైదరాబాద్లో సుమారుగా 10,000 మంది ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మా సంఘం ఇది ఎందుకు పెట్టినామంటే
ఇక్కడున్న సభ్యులు ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులందరూ కూడా ఆ ప్రభుత్వంతో అనుసంధానంగా ఇష్యూస్ డిస్కస్ చేయడానికి అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం కోసం సంకల్పం పడడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మేము ధర్నా పడడం కారణం ఏంటంటే గత 4-5 నెలల మట్టి పెన్షన్ 1వ తారీఖు రావట్లేదు అందరికీ. దీనివల్ల పెన్షన్ రాకపోతే 1వ తారీఖు రాకపోతే కనీసం 5వ తారీఖు అంటే 5 కూడా రావట్లేదు. మధ్యన ఇలా ఇప్పటిదాకా 13వ తారీఖు ఈ రోజు దాకా రాలేదు. దీనివల్ల పెన్షన్దారులందరూ ఆవేదన చెందుతున్నారు. ఈ పెన్షన్ రాకపోతే వాళ్ళ కుటుంబ జీవితమే అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేదంటే ముఖ్యమంత్రి గారిని కానీ ప్రధాన కార్యదర్శి గారిని 1వ తారీఖే మాకు జీతాలు చెల్లింపే విధానం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా పీఆర్సీ ఏరియర్స్ ఎప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇస్తామంటున్నారు. ఆ మనిషి పెన్షన్ బతికుంటాడో తెలియదు. కాబట్టి పెన్షన్ బతికుండగానే పెన్షన్ రావాల్సిన ఏరియర్స్ అన్నీ కూడా అతను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలంటేనే ఆ బాకీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే కరువు బచ్చాను కూడా టైం టు టైం ఇవ్వాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని. ముఖ్యంగా ఏదో ఈ పెన్షన్దారులకు ముఖ్యంగా ఇబ్బంది పడేది అంటే వైద్య ఖర్చులు. వాళ్ళకి వైద్య ఖర్చులని ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే భాగ్యనగర్లో ఉన్న అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకి ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఈ ఆరోగ్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 12 డిమాండ్లు ఇచ్చాం. ఈ 3 డిమాండ్లు ఫస్ట్ ప్రభుత్వం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు సుమారుగా 3,61,000 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉసిరితో బాధపడుతున్నారు. కాబట్టి మా పెద్దల యొక్క ఉసిరి ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా పెన్షన్దారుల యొక్క సమస్యలను అత్యంత ప్రయారిటీగా భావించాలి. ఎందుకంటే పదవిలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు, మీ తల్లిదండ్రులు కూడా ఈ పెన్షన్దారుల సంఘంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తెరిగి ఈ పెన్షన్దారులకు ఫస్ట్ ప్రయారిటీగా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు పెన్షన్ వస్తే రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో చేపట్టిన ప్రగతిని గడప గడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పట్టంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టంచెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ నాయకులు, విద్యార్థి యువత సోషల్ మీడియా విభాగం ప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఎంతో కీలకమని అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని, ప్రగతిని, సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రతి ఓటరుకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా మనకు 45 రోజులు మనకు ఎలక్షన్ ఓటింగ్ డేట్ 45-46 రోజులు ఉన్నది. ఇంకా ఈ సమయం అనేది చాలా క్రూషియల్ టైం. ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ను, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్స్ ను, పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ను మనము చూచా తప్పకుండా పాటించినట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పట్టంచెరు గడ్డ మీద ఎదుటి వాళ్ళకు డిపాజిట్ రాకుండా గెలుస్తామని అందరికీ పూర్తి నమ్మకం, విశ్వాసం చేస్తారు. క్రమశిక్షణ కార్యకర్తలుగా ఎదుటి వాళ్ళని మనము రెచ్చగొడతారు. రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఓపికతో, పేషెన్స్తో వినండి. మితిమీరిన సమయం ఉంటే దానికి అధిష్టానం ఉన్నది. మేమున్న మీ వేదిక పైన ఉన్న పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఏం మాత్రం తొందరపడకుండా, తప్పకడుగు లేకుండా దానికి మనం ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ గా ఇచ్చుకుంటా వాళ్ళు చేసే మాటల గిట, రెచ్చగొట్టే మాటల గిట స్వీకరించవలసిన బాధ్యత మన పైన ఉన్నది గిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చెడగొట్టడానికి మనం రెచ్చగొట్టి పబ్లిక్ లో రాంగ్ మెసేజ్ పంపడానికి మనల్ని ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఈ సమయం అటువంటి సమయం. ఇంతకుముందు ముఖేష్ మాట్లాడినప్పుడు రాత్రి సమయంలో మనము ఫోన్లో తక్కువ మాట్లాడితే మంచిది. మెసేజ్లు కానీ ఇంకోటి కానీ రాంగ్ మెసేజ్లు పెట్టకండి. టీఆర్ఎస్ పార్టీ అంటే 13 సంవత్సరాలు కేసీఆర్ గారు పోరాటం చేసి ఈరోజు 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు
వేదిక ఉన్నాం, చాలా మంది నేషనల్ పార్టీలలో పనిచేసిన వాళ్ళు ఉన్నాం, పెద్దలకి ఉన్నాం నా పక్కకి ఇక్కడ. కాంగ్రెస్ బీజేపీలో చేసిన చాలా మంది ఉన్నాం. కానీ 1 లక్ష రూపాయల కోసం చెప్పులు అదిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు కోట్ల రూపాయలు 9 సంవత్సరాలలో 9,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వ ఆశీర్వాదంతో, ఇక్కడ కూర్చున్న పెద్దల ఆశీర్వాదంతో 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి బల్లాభివృద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. మనం ఎదుటి వాళ్ళని విమర్శించవలసిన అవసరం లేదు. మనం చేసిన పనులు ఓటర్లకు తెలియజేస్తే వాళ్ళే సంతోషపడతారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎదుటి వాళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళ ఎదురుగా వస్తుంటే మనం పక్క జరగాలి. వాళ్ళ ఎదురుగా గల్లెత్తిపోయిన వస్తే ఇంత పక్క జరిగితే క్లిప్ పెడవాలి. మనకు పంచాయతీ ఉన్నది కాబట్టి ఆ క్రమశిక్షణతో మీరు ముందుకు సాగాలని చెప్పి పర్సనల్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉండండి. ఈ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రి కావాలంటే బాల్య దశ నుండి చిన్నారులో ఆటపాటలపై ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా వారి తల్లిదండ్రులు సహకారం అందించాలని యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ దీపల్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో యూరో కిడ్స్ పాఠశాల వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారులు పలు దేశభక్తి గీతాలు, సినిమా పాటలపై ఆడుతూ పాడుతూ అందరినీ అలరింపజేశారు. Today we have celebrated the 7th annual day of Euro Kids Himayatnagar. आज का हम लोगों का concept था parents, the love of mother, father, grandparents, brother and sister. Basically we celebrated the family today. Today was the 7th annual day where we had 110 participants for the show. The entire team has put in a lot of effort for this day to become a success. Thank you so much. आज के इवेंट में सभी बच्चे पार्टिसिपेट किए हैं. कोई भी बच्चे को हम लोग बिना पार्टिसिपेट करके नहीं भेज रहे हैं. और इसमें जो बच्चों को एक्स्ट्रा टैलेंट है, जैसा ड्रम्स कोई बजाए हैं, कोई श्लोका बोले हैं, कोई इधर आके जिम्नास्टिक किए हैं, जो टैलेंट था उसको हार्नेस किए हैं. और इवन पेरेंट्स को भी इन्वॉल्व करे हैं उनके बच्चों के, क्योंकि ये सिर्फ 3 to 7 years के बच्चे हैं. पेरेंट्स बहुत ज़्यादा एक्साइटेड रहते हैं पार्टिसिपेट करने के लिए. तो दे वर ऑल्सो वेरी हैप्पी आफ्टर द प्रोग्राम. 2, 3 teachers. అందరికీ ఈరోజు మేము యూరో కిడ్స్ హిమాయత్ నగర్ నుంచి యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగింది. మేము మా టీచర్స్, మా ఆంటీస్, ప్రిన్సిపల్ అందరు కలిసి ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యేటట్టు చూసాం. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారు, అందరు పార్టిసిపేట్ చేశారు. 2 to 5 years చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఈరోజు మన థీమ్ వచ్చేసి ఫ్యామిలీ. పేరెంట్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనే దాని గురించే ఈరోజు మన యాన్యువల్ డే థీమ్. సో పేరెంట్స్ని వివిఐపి గెస్ట్గా పెట్టుకొని ఈరోజు మేము కండక్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నారాయణపేట కోయిలకొండ మండలంలోని జమాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు, 100 మంది కార్యకర్తలు నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి గులాబీ కండుగా కప్పి ఆహ్వానించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చూసి పార్టీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా ఉండి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ రవీందర్ రెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अरे आगम्मा जय तेलंगाना, जय तेलंगाना, गारू गुर्तुके जय तेलंगाना.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వరకు రోడ్లు సరిగ్గా లేవని, అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా తుప్పలు డొంకలు పెరిగి రోడ్డు మీదకి వస్తున్న ఆర్ఎంబీ అధికారులు పట్టించుకోవడం లేదని ఇటీవల పోలీస్ అధికారులు వాటిని క్లియరెన్స్ చేయడం జరిగింది. అయినా ఆర్ఎంబీ అధికారుల్లో స్పందన లేదు. కనీసం అక్కడక్కడ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వాటి వలన రాత్రులు ప్రయాణం చేయాలంటేనే భయంగా ఉంది. గుమ్మలక్ష్మీపురం పార్వతీపురం వందల మంది రోజు వారి ప్రయాణాలు చేస్తున్నారు. వారి ప్రాణాలకు విలువిచ్చి అధికారులు నిర్లక్ష్యం విడిచి రోడ్డు మరమ్మతులు చేయాలి. అదేవిధంగా గదపవలస బ్రిడ్జ్, గుమ్మ బ్రిడ్జ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ మరియు సైన్ బోర్డు పెట్టాలని అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రొబ్బ లోవరాజు 95 న్యూస్ ఛానల్ తరపున విన్నవించుకున్నారు. నా పేరు రొబ్బ లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాము నుండి గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురంకి వెళ్ళే రహదారిలో రోడ్డుకి ఇరువైపులా విపరీతమైనటువంటి పిచ్చి మొక్కలు పెరిగిపోయి ప్రతి మల్లంపు దగ్గర కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్డు కూడా చాలా గుంతలు అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వాహనదారులకి చాలా ఇబ్బందులుగా ఉన్నా సరే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి అధికారులు కనీసం స్పందించకపోవడం చాలా దారుణము. వెళ్ళేటటువంటి ప్రయాణికులు వెళ్తే ఇక్కడి నుంచి పార్వతీపురం వెళ్తే మళ్ళీ ప్రాణాలతో వెనక్కి వస్తామా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ప్రతి మల్లంపుల దగ్గర కానీ రోడ్డు మొత్తం విపరీతమైన గొంతులైపోయి రోడ్డుకి ఇరువైపులా తుప్పలు కూడా ఉండిపోయాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎలిగినపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు రోడ్డుకి ఇరువైపులా కొన్ని చోట్ల తుప్పల్ని నరికించడం జరిగింది. పోలీసు వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, బాధ్యత కనీసం ఆర్ఎంబి అధికారులకి లేకపోవడం చాలా బాధాకరము. ఇలాగే ఉన్నట్లయితే ప్రాణాలు గాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి ఆర్ఎంబి అధికారులు ఈ రోడ్లపై శ్రద్ధ పెట్టి చేసినట్లయితే మా ప్రాణాలకి కనీసము మేము బ్రతికే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలతో వెనక్కి వస్తామో లేనటువంటి పరిస్థితి ఉంది. గొంతుల్లో లేవని నుయ్యుల్లాగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్కు చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ఏ. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో మంత్రి హరీష్ రావు మీడియాతో వెల్లడి. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన దేవస్థానం ఈవో నవీన్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.